దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం సజీవ వాహిని గెస్తమనే నుండి కలువరి గొల్గోత వరకు అనే యొక్క కార్యక్రమాన్ని 40 దినాలు ఈ రీతిగా జరిగిస్తున్న విధానం కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో నాయన ఈ వాక్యాన్ని బోధిస్తున్న నాకు కొంచెం బిడ్డలకు తోడైందండి. యూట్యూబ్ లైవ్ ద్వారా ఆ రీతిగా యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మనందరి మీ దయగల చేతులకు అప్పగించుకోండి. యేసయ్య పరిశుద్ధను అడిగి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో గమనించినట్లయితే ఈ 40 దినాలు 40 అంశాలను గురించి మనం నేర్చుకుంటాం. ఈ రోజు ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడగగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభును సిలువ వేసిన తర్వాత ఆయన సాయంత్రకాల సమయంలో మరణించినప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభుతో పాటు ముగ్గురిని యేసు ప్రభు ఆ తర్వాత ఇద్దరిని దొంగల్ని ఆయనతో పాటుగా సిలువ వేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఆ యొక్క సిలువ సమయంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఆయన మరణించినప్పుడు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. సుమారు 3 గంటలు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ఆ సమయంలో యేసు ప్రభు వారు చనిపోయారు. దాన్ని నిర్ధారించడానికి ఒక సైనికుడు బల్లెం తీసుకొని ఆ పక్కలో పొడిచినప్పుడు నీరు రక్తము 2 దారలుగా కారినప్పుడు వారు ఒక నిర్ధారణకు వస్తారు, ఆయన మరణించాడు అనే ఒక ఆలోచనకు వస్తారు. కానీ యూదుల ఆచారం, యూదుల సాంప్రదాయ విధానంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి ఇద్దరు దొంగల్ని యేసు ప్రభు వారిని సిలువ వేసింది శుక్రవారం సమయంలో. శనివారం అయిపోతే యూదులకు విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున వారు ఏ పనులు చేయరు. అలాంటి సమయంలో తర్వాత విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి అక్కడున్న అప్పటికే యేసు ప్రభు వారు ఆ 7 మాటలు మాట్లాడిన తర్వాత తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆ తర్వాత ఆయన మరణించినట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన మరణ నిర్ధారణ అయిపోయింది. కానీ మిగిలిన 2 శిష్యులు, మిగిలిన 2 దొంగలు మాత్రము వారు చావు బ్రతుకుల మధ్య అలాగే ఉన్నారు. వారిని కాళ్ళు విరగొట్టి ఆ తర్వాత వారిని ఒక రకమైన విధానంలో వారిని చంపేసి ఎలా అయినా వారిని పూర్తి చేసే విధానము వారిని ఒక లోయలో పడేసే ఒక ఆచారం ఉండేది. ఎందుకంటే తెల్లవారితే విశ్రాంతి దినం కాబట్టి వారు ఏ పనులు ముట్టుకోరు. ఆ యొక్క శవాన్ని కూడా వాళ్ళు ఆ యొక్క మ్రాణు మీద ఉంచరు. మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండ గ్రంథము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. 21, 22. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మాను మీద నిలవకూడదు. వేలాదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యెహోవా శాస్త్రముగా నికిచ్చుచున్న దేశంలో నీ అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినము వారిని పాతి పెట్టవలను. ఆ దినము అంటే అది ఏ దినం అంటే విశ్రాంతి దినమున వాడు దేవునికి శాపగ్రస్తంగా మాను మీద వేలాడదీయబడ్డాడు కాబట్టి అగత్యముగా అంటే వెంటనే ఆ శవాన్ని తీసి ఒక లోయలో పడవేయాలి అని ఒక ఆలోచన. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారిని సోమవారము సిలువకు వేసినట్లయితే సోమవారం మొదలుకొని శనివారం వరకు దరిదాపుగా శుక్రవారం వరకు ఆ యొక్క సిలువ మ్రాను మీదనే వేలాడదీయాలి. ఆ యొక్క సమయంలో ఆ శవాన్ని, ఆ సిలువ మ్రాను మీద ఉన్న శవాన్ని ఆ పక్షులు పీక్కొని కొన్నిసార్లు ఆ శవం కుళ్ళిపోయి ఆ నేలకు జాడి పడిపోయినప్పుడు ఆ లోయలో పడేసే ఒక ఆచారము, ఒక విధానం కలగదు. ఈ విశ్రాంతి దినం వచ్చినప్పుడు యూదులందరికీ ఆలోచన ఉన్నది, వీడు దేవుడి శాపగ్రస్తుడిగా
శిలువ మీద మ్రాను మీద వేలాడదీయబడ్డాడు గనక ఆ యేసు ప్రభు వారిని, లేకపోతే యూదుల రాజుగా ప్రకటించుకున్న ఈ నజరేయుడైన యేసుని తీసి ఆ లోయలో ఆ శవాన్ని పాడవేయాలనే ఒక ఆలోచన వారికి ఉన్నది. అలాంటి అప్పుడు ఒక రహస్య శిష్యుడు అరిమత్తయి యోసేపు అనే ఒక వ్యక్తి యేసు యొక్క దేహాన్ని తమ కిమ్మని ఆయన పిలాతును వద్దకు అడిగినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ అరిమత్తయి యోసేపును మనం ఆలోచన చేసినట్లయితే అరిమత్తయి అనేది ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి ఆ యొక్క పేరును పెట్టి అరిమత్తయి యోసేపు. మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా, కరియోతు అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక ఊరి పేరును బట్టి ఇస్కరియోతు యూత అని మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ అరిమత్తయి అనే ప్రాంతం మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో సమూయేలు రామా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ రామా ప్రాంతాన్ని కొత్త నిబంధనలో అరిమత్తయి అనే ప్రాంతంగా మార్చినట్టుగా మనం చూస్తాం. సమూయేలు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడే ఈ అరిమత్తయి. ఈ అరిమత్తయి గురించి మనము ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే మార్కు సువార్త 43వ అధ్యాయం, మార్కు సువార్త 43వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనము చూసినట్లయితే 43వ వచనం, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తికుడు ఈ రీతిగా రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ రీతిగానే లూకా సువార్త 23వ అధ్యాయము 50 వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 50 వచనం చూస్తే, అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనను వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అరిమత్తయి గురించి రాయబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఆ రీతిగానే మనము చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 38వ వచనం, అటు తరువాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఈయన గురించి మనం చూసినట్లయితే ఒక దగ్గరేమో ఆయన ధనవంతుడని రాయబడింది, ఇంకో దగ్గరనేమో ఆయన యూదుల సభ్యుడై, అంటే సన్నిహెద్రి సభలో అర్ధచంద్రాకారం ఉండే ఒక సభ, అలాంటి సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ సభలో ఈయన ఒక సభ్యుడిగా ఉన్నాడు, అరిమత్తయి యోసేపు. ఒక సభ్యుడు, సజ్జనుడు, నీతిమంతుడు. ఆ రీతిగానే యూదుల సన్నిహెద్రి సభలో ఆయన ఉన్నత అధికారిగా, ధనవంతుడిగా ఉన్న ఒక వ్యక్తి. ఇక్కడ రాయబడుతుంది యోహాను సువార్తలో, ఆయన ఎలాంటి వ్యక్తి అంటే యేసుకు రహస్య శిష్యుడు అంట. ఎందుకు రహస్య శిష్యుడు అంటే యూదుల భయం వలన. మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని యేసు స్వస్థపరిచినప్పుడు, నేను స్వస్థపరిచింది ఎవరు అంటే ఆయన ఒక చోట నజరేయుడైన యేసు, బోధకుడైన యేసు అని మాట్లాడుతుంటాడు. మరొక చోట వారి తల్లిదండ్రులు పిలిచినప్పుడు వాడు తెలివి వచ్చిన వాడు వారినే అడగండి. ఎందుకంటే యూదుల భయం వలన, యూదులు వెలివేస్తారేమో, యూదులు శిక్షిస్తారేమో అన్న ఒక ఆలోచన వలన, అరీతిగానే యూదుల భయం వలన అని రాయబడుతుంది. ఈయన రహస్య శిష్యుడిగా ఉన్నాడు. మన దేవుని బిడ్డలారా, యేసు శిష్యుడు, యేసుకు 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మంది శిష్యులు కాదు, యేసుకు ఒక దగ్గర 70 మంది శిష్యులు అని రాయబట్టే ఆ 70 మందిలో ఈయన పేరు కూడా లేదు, కానీ ఈయన రహస్య శిష్యుడిగా ఉన్నాడు. ఈ రహస్య శిష్యుడు ఒక యేసును ఆ యొక్క విధానంలో ఒక నమ్మకమైన శిష్యునిగా ఉన్నాడు. సత్యం కొరకు
ఎవరు సత్యం కొరకు నిలబడినప్పుడు, ఆయన 12 మంది శిష్యులు ఆయన దగ్గరకు రానప్పుడు, ఆయనతో తిన్నవారు, ఆయనతో ఉన్నవారు, ఆయన చేత స్వస్థ పొందినవారు ఎవరు రానప్పుడు నమ్మకమైన శిష్యునిగా సత్యం కొరకు నిలబడడానికి తెగించి ఒక ఆయన వస్తున్నాడు. ఆయనే అరిమత్తయి యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు క్రీస్తు కొరకు నమ్మకమైన శిష్యునిగా ఉండగలుగుతున్నావా? చాలా మంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే రహస్యంగా యేసు ప్రభు నమ్ముకున్న వారు అనేకులు ఉన్నారు. యేసు ప్రభును వారి యొక్క యేసు ప్రభుని గురించిన మాటలు మాట్లాడితే, లేకపోతే యేసు ప్రభుని గురించిన ఆ చర్చ్ కి, ఆ యొక్క గుడికి వెళ్తే, లేకపోతే యేసు ప్రభుని గురించిన ఆ యొక్క ప్రార్థన చేసుకుంటే మా కులము మా మతం వెలివేస్తారేమో అని అనేకులు రహస్యంగా ఉన్నారు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు చనిపోయిన తర్వాత అరిమత్తయి యోసేపు తెగించి అనే మాట రాయబడి, తెగించి సత్యం కొరకు నిలబడినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు చాలా ఎంత కరిగిన మనసుతో, కరిగిన హృదయముతో తను చావుకు తెగించి దేవుని కొరకు నిలబడడానికి వస్తున్న వ్యక్తిగా మనకు అరిమత్తయి యోసేపు కనిపిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత తెగింపు, ఎంత దీనత్వం, ఎంత ధైర్యంతో ఆయన ముందుకు వస్తున్నాడో మనము ఆలోచన చేయొచ్చు. ఆ రీతిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో బంధు ఒకడు అని రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే ఎన్నో సంవత్సరాల క్రితము రాయబడిన యెషయా గ్రంథము 53వ వచనం, 53వ అధ్యాయం 9వ వచనంలో కూడా అందరూ పోయినప్పుడు ఈయన నిలిచినట్టు ఒక ప్రవచనము మనకు కనిపిస్తుంది. 53:9 వచనం, యెషయా గ్రంథము 53:9 వచనాన్ని మనం చూసినట్లయితే, 53 యెషయా గ్రంథం 53:9 వచనం, యెరూషలేమునందు యెషయా గ్రంథము 53:9 వచనాన్ని మనం చూసినట్లయితే, మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడను, ధనవంతుల యొద్ద అతడు ఉంచబడను అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ ధనవంతుడు ఎవరంటే ఈ అరిమత్తయి యోసేపు. అరిమత్తయి యోసేపు ఈ యొక్క ప్రవచనము ఆయన యేసు ప్రభు వారు 1000 సంవత్సరాల క్రితమే అరిమత్తయి యోసేపు గురించి బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ భక్తిహీనులతో అతని మరణము నియమింపబడ్డంటే చనిపోయిన వారందరినీ తీసుకెళ్లి ఆ యొక్క లోయలో పడేవేసేవారు. అలాంటి దగ్గర యేసు ప్రభును పడవేయాలని చూశారు. కానీ ధనవంతుల దగ్గర అతను నియమింపబడు. ఈయనే ఒక ధనవంతుడిగా ఉన్న ఒక వ్యక్తి. ఈ ధనవంతులు ఆ రోజుల్లో ఏం చేసేవారంటే తమకు ముందుగానే సమాధులు తవ్వించుకునేవారు. భూమి లోపల కాదు గాని ఒక గృహను తొలిపించి ఆ గృహలో మంచి ఒక తోటను కొని, ఒక పొలం లాంటి ఒక తోటను కొని, ఆ తోటలో ఒక గృహను తొలిపించి, ఆ బండను తొలిపించి సమాధి ఏర్పరచుకునేవారు. అరిమత్తయి యోసేపు తనకున్న వాటిని అన్నిటిని వెల చెల్లించి తెగించి, అంటే ఆ యొక్క యూదుల యొక్క ఆ యొక్క సన్నిహద్రి సభను వదులుకున్నాడు. ఆయన నీతిమంతునిగా ఉన్నాడు. వారి యొక్క మాటకు, వారి యొక్క పనికి సమ్మతించని వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఆ సభను కాదనుకొని యేసు కొరకు తెగించిన వ్యక్తిగా అరిమత్తయి యోసేపు ఈ రోజు మనకు కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు యేసు కొరకు తెగించే బిడ్డగా ఉన్నావా? ఆలోచన, ఎలాంటి జీవిత వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావు? ఇక్కడ రహస్య శిష్యుడు బయటకు వచ్చి ఆయన యొక్క విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు యేసు కొరకు నీ విశ్వాసాన్ని నువ్వు చూపించగలుగుతున్నావా? నమ్మకమైన విధానంలో నువ్వు దేవుని కొరకు, ఆయన ధనవంతునిగా ఉన్నాడు, నీతివంతునిగా ఉన్నాడు, సజ్జనిగా ఉన్నాడు, సభ్యునిగా ఉన్నాడు. ఆ సభ్యుడు దేవుడు ఆ ఉన్నత పదవిలో ఆయన ఎందుకు ఉంచాడో ఆ పనిని ఆయన వినియోగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, పిలాతు దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళే ఒక అనుమతి చూడండి, ఆయనకు అలాంటి సహవాసం చూడండి. అరిమత్తయి యోసేపు కలిగి ఉండి పిలాతు దగ్గరికి వెళ్ళి రహస్యంగా అడుగుతున్నాడు, ఆయన దేహం భక్తిహీనులతో పాతి పెట్టద్దయ్యా, భక్తిహీనులతో ఆయన దేహాన్ని పడేద్దయ్యా, నాకు ఆ దేహాన్ని ఇమ్మని ఆయన పిలాతును వద్ద బ్రతిమలాడుకుంటాడు. మన దేవుని బిడ్డలారా, అంత వృద్ధాప్య వయసులో ఆయన తెగించి అక్కడ దాకా వెళ్ళాడు. మన దేవుని బిడ్డలారా, ఆ యూదుల ఆచారం ప్రకారం ఒకవేళ ఆ సాయంత్రం 6 అయిందంటే వాళ్ళకి ఆ యొక్క విశ్రాంతి దినము, సబ్బాతు దినము, ఆ శనివారం ప్రారంభమవుతుంది. యేసు ప్రభు వారిని శుక్రవారం సిలువకేశారు. అయితే కొన్ని గడియలలోనే విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. అలాంటి టైంలో ఈ అరిమత్తయి యోసేపు ఎంత
తెగించి ఎంత ప్రయాసపడ్డాడో మనకి ఇక్కడ కనిపిస్తుంది. పిలాత్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం, ఆ యొక్క పట్టణానికి వెళ్ళాలి. ఆ రోమా ఆ ప్రభుత్వం ఉంటున్న ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళాలంటే సామాన్య విషయం ఏం కాదు, సామాన్యమైన వ్యక్తులు పోయే విషయం ఏం కాదు. కానీ అరిమత్తయి యోసేపు అక్కడ దాకా వెళ్ళాడు. ఆ రోజు ఆయన గుర్రపు స్వారీ కూడా చేసి ఉండొచ్చు. పరుగు పరుగున ఆయన పరిగెత్తి ఆ యొక్క గవర్నర్ నివాసానికి వెళ్ళి ఆయన బ్రతిమలాడి మరలా పరిగెత్తుకొని వచ్చి యేసు దేహాన్ని దింపి దానికి సుగంధ ద్రవ్యాలు పూసి మరలా సమాధితోడు దాకా ఆయన మోసుకుని వెళ్ళి ఆ సమాధి బండను దొర్లించి ఉండవచ్చు. ఆ వృద్ధాప్య వయసులో యేసు కొరకు, దేవుని కొరకు నేనేమైనా చేయాలనే ఒక పరితాపం, దేవుని కొరకు నేనేమైనా పని చేయాలి అన్న ఒక ఆలోచన చూడండి. రహస్య శిష్యుడు తెగించి వచ్చినట్టు తనకున్న వాటిని అన్నిటినీ యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. తన టాలెంట్ ని, తనకున్న అధికారాన్ని, ప్రతిదాన్ని వెచ్చించాడు యేసు కొరకు. దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు యేసు కొరకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఏ రీతిగా ఉన్నా ఆయనే మనం చూసినట్లయితే ఒక వస్త్రాన్ని కొన్నాడు, సుగంధ ద్రవ్యాలు కొన్న. అది ఆ ఒక్క రోజులో జరిగే పని కాదని ఆయనకు ముందుగానే తెలుసు. ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన నిజంగా మరలా లేస్తాడు అని తెలుసు. ఈయన ఖచ్చితంగా ఒక కుట్ర బన్నుతున్నాడు సన్నిహిత సభలో. కాబట్టి యేసుకు సంబంధించిన ప్రతిదాన్ని సిద్ధపరచాలని ఒక సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మనకు ఈ యొక్క అరిమత్తయి యోసేపు కనిపిస్తుంది. అంతకంటే ముందే యేసు ప్రభు వారు, సమాధి కంటే ముందే యేసు ప్రభు వారు సిలువకు ఎక్కడానికి ముందే ఈ అరిమత్తయి యోసేపు ఆయనకు కావలసిన ప్రతిదాన్ని ఆయన సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడండి ఈ యొక్క దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా మనకు అరిమత్తయి యోసేపు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని యెహోవా కొరకు ఎదురు చూసేవాడు. అలాంటి ఉన్నావా ఈరోజు? దేవుని కొరకు ఎదురు చూసే ఒక రహస్య శిష్యునిగా ఉన్నాడు. సత్యం కొరకు తన విశ్వాసాన్ని తెగించి, తన అధికారాన్ని, తనకున్న ప్రతిదాన్ని తెగించి బయటకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము చేయగలుగుతున్నాము. ఎలాంటి ఆలోచనలో ఈరోజు మనము అరిమత్తయి యోసేపు దేవుని కొరకు తెగించిన విధంలో ఉన్నాము. మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 40 వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు రాస్తున్నారు. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేముతో కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 108 సేర్ల ఎత్తు అంతటా వారు యేసు దేహమునకు ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున, యూదులు ఎలాంటి మర్యాద చొప్పున పాతి పెట్టాలో, అరిమత్తయి యోసేపు యూదుడు, ఆ రీతిగానే యేసు ప్రభు యూదుడు. ఈయన్ని ఏదో నార్మల్ గా శాపగ్రస్తునిగా లేదా అన్యాయం తీర్పు పొందిన వాడిగా ఆ లోయలో అలా పడవేయొద్దని మర్యాద చొప్పున యేసును ఒక గౌరవప్రదమైన ఆయనకు సమాధి సంస్కారం చేయాలనే ఒక ఆతురత అరిమత్తయి యోసేపు. నా దేవుడు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి మరణిస్తున్నాడు కాబట్టి నిన్ను నార్మల్ గా చేయొద్దని ఒక మర్యాద చొప్పున ఆయనకు చేసే మర్యాదలన్నీ చేసుకున్నట్టు సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్టలు చుట్టి, ఇవన్నీ ఎప్పుడు సిద్ధపరచారంటే ముందుగాల యేసును వారు ఖచ్చితంగా ఆ సిలువకు అప్పగిస్తారని తెలిసి ఆ పనికి, వారి యొక్క నిర్ణయానికి తను ఒప్పక అనే మాట మనకు కనిపిస్తుంది. ఒప్పుకోలేదట, అంగీకరించలేదట. దేవుని బిడ్డలారా, నీ దేవుని గురించిన మాటలు నీ ఆఫీసులోనో, నీ స్కూల్లోనో, లేకపోతే నీ కాలేజీలో, నీ ఫ్రెండ్స్ మధ్యలో, నీ ఉద్యోగం చేస్తున్న, పని చేస్తున్న స్థలంలో ఎక్కడ వచ్చినప్పటికీ కొన్నిసార్లు మనం యేసుని గురించి ఒప్పుకోవడానికి, లేకపోతే యేసుని గురించి తెగించడానికి, మన విశ్వాసాన్ని కనపరచడానికి మనం వెనక్కి వెళ్ళిపోతుంటాం. కానీ అరిమత్తయి యోసేపు రహస్య శిష్యుడే, కానీ తెగించి బయటకు వచ్చాడు. తన ఉద్యోగాన్ని, తన పదవిని, తన ధనవంతుడైన ఆ యొక్క గౌరవ మర్యాదలన్నింటినీ పక్కన పెట్టేసి యేసు కొరకు తన టాలెంట్ అన్ని ఉపయోగించడానికి, ఆ గౌరవ మర్యాదలన్నింటినీ పక్కన పెట్టి వచ్చి నారబట్ట తనన్నింటినీ ముందుగానే సిద్ధపరచుకొని, అంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు, ఈ నిజంగా దేవుని కుమారుడే మరలా 3వ దినమున లేస్తాడు, గౌరవ మర్యాదలు యేసు అప్పగిస్తున్న వ్యక్తిగా నాకు కనిపిస్తుంది. మర్యాద చొప్పున, యూదుల మర్యాదల చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయన్ను సిలువ వేయబడిన స్థలము ఒక తోట ఉండేది. అరిమత్తయి యోసేపు 180 అడుగులు ఆయన సిలువ వేయబడిన స్థలానికి ఈయన ఒక తోటను కొన్నాడు.
ఈయన ధనవంతుడు కాబట్టి ముందుగానే గౌరవ మర్యాదలు చొప్పున తన సమాధి కావాలని యోచించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి తన కొరకు తొలిపించుకున్న ఒక సమాధి ఆ యేసు శిలువ వేయబడిన దగ్గరలో ఉందంట. ఆ తోట ఉండెను. ఆ తోటలో ఎవడు ఎప్పుడు ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండను. ఎవడు ఎప్పుడు ఉంచబడిన ఒక సమాధి అంట. ఆ రోజుల్లో చాలా మంది ఇలాంటి శిక్షలు పొందినప్పుడు, ఇలాంటి ఘోరమైన శిక్షలు పొందినప్పుడు ఆ రాత్రి వేళ లేకపోతే ఆ టైంలో వారి యొక్క ప్రాంతానికి తీసుకువెళ్ళలేని ఆ టైంలో ఒక సమాధులు రెంట్ కూడా ఇస్తుండేవారు. కానీ అరిమత్త యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధులు ఎవరు ఎప్పుడు ఉంచబడిన సమాధి అంటే దానికి అర్థం ఏంటంటే ఆ కాలంలో రెంట్ కూడా ఇస్తుండేవారు అన్నట్టు సమాధులు. ఆ శివాలతో వ్యాపారము అంటే ఇలాంటిదన్న అంటే ఇలాంటి విధానంలో కూడా ఎవరు ఎప్పుడు ఉంచబడిన ఒక సమాధిలో యేసును ఒకటి ఉంచిందంట. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా మనం చూసినట్టయితే అరిమత్త యోసేపు దేవుని కొరకు తెగించి తనకున్న వాటిని అన్నిటిని దేవుని కొరకు సమర్పించి తనకు ఉన్న వాటిని అన్నిటిని వదులుకొని అధికారము, పదవి, మర్యాదలు, గౌరవం అంతా పక్కన పెట్టేసి యేసు కొరకు వచ్చినట్టు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఎక్కడ అరిమత్త యోసేపు గురించి రాయబడలేదు. మన దేవుని బిడ్డారా దేవుడు తనకు అప్పగించిన పని, తనకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ దేవుని కొరకు వాడాలనే తపన, దేవుని కొరకే వినియోగించాలి. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి, దేవుడు నా గురించి మరణించాడు కాబట్టి నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి నా ఆలోచన. దేవుని బిడ్డారా ఆ యొక్క విధానంలోనే అరిమత్త యోసేపు తనకు నియమింపబడిన బాధ్యతను బలా నమ్మకమైన మంచి దాసుడ అనే పేరు తనకు అప్పగింపబడిన పరిచర్యను తను ముగించి ఆ తర్వాత తను కాలగర్భంలో దర్శించుకున్నాడు. ఆ తర్వాత అరిమత్త యోసేపు కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తాయి. అరిమత్త యోసేపు ఆ యూకే యునైటెడ్ కింగ్డమ్ అలాంటి ప్రాంతంలో ఈ నగరం లాంటి ఈ యొక్క వ్యాపారం చేసే ఒక మంచి వ్యక్తి అంట, ధనవంతుడు అలానే అయ్యాడు. ఆ తర్వాత ఆ దేశానికి సంబంధించిన 6 మంది రాజులు అరిమత్త యోసేపు యేసు దేహాన్ని మోసాడు. ఆ తర్వాత అరిమత్త యోసేపు దేహాన్ని 6 రాజులు గౌరవప్రదమైన మర్యాద చొప్పున జరిగించారు. ఎంత గౌరవం దక్కింది బైబిల్లో మనం చదువుకుంటున్నారు. రహస్య శిష్యుడిగా ఉన్నాడు కానీ టైం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడడానికి బయటకు వచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడతావు. నా దేవుని కాలేజీలోని కర్మాగారం పనిచేసే చోట ఉండే స్థలంలో కాలనీలో ఎక్కడైనా సరే దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తిగా రహస్యంగానే ఉండవచ్చు కానీ టైం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడ్డానికి సత్యం కొరకు నిలబడ్డానికి ముందుకు వస్తాడు. అరిమత్త యోసేపు జీవితంలో అదే జరిగింది. సత్యం కొరకు దేవుని కొరకు నిలబడడానికి ముందుకు వచ్చిన వ్యక్తిగా మనకు అనిపిస్తుంది. దేవుని రాజ్యం గురించి ఎదురు చూసిన వ్యక్తి అరిమత్త యోసేపు అని బైబిల్లో రాయబడింది. నువ్వు దేవుని రాజ్యం గురించి ఎదురు చూసిన వ్యక్తిగా ఉండి ఆయన కొరకు ఉపయోగపడే పాత్రగా ఆలోచన చేసుకో. అరిమత్త యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఉన్నతమైన పాఠాలు మనకు నేర్పిస్తాయి. ఉన్నతమైన స్థాయిలో ఉన్న పాఠాలని మనకు బోధిస్తున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని కొరకు ఎలా నిలవాలి, ఎలా నిలబడాలి, దేవుని కొరకు ఆ సత్యం కొరకు మనం ఎలా నడుచుకోవాలో అరిమత్త యోసేపు జీవితం ద్వారా దేవుడు మన దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు నిలబడే బిడ్డగా ఆలోచన. ఎలాంటి జీవిత విధానంలో ఈరోజు నువ్వు జీవిస్తావు. అనేకులు రహస్యంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అరిమత్త యోసేపు టైం వచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడడానికి, ప్రభు కొరకు ఆయన ప్రయాస చూడండి. వృద్ధాప్య వయసులో దేవుని కొరకు నిలబడడానికి ఎంత ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నీవు నేను దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన పాత్రను నిర్మించారు. నీ పాత్ర దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు నీవు ఏమై ఉన్నావు, నీవు ఏ రీతిగా సిద్ధపడుతున్నావు. అరిమత్త యోసేపు తెలుసు శిలువ వేస్తారు, మంగళాలు వేస్తారు. ఎందుకంటే ఆయన దేవుని రాజ్యం గురించి ఎదురు చూస్తారు. కాబట్టి యేసు ప్రభు సమాధికి కావలసిన ప్రతిదాన్ని బోలము, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు, నారబట్ట అన్ని సమకూర్చారు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే ఆయన పరిచర్య జరిగించడానికి సిద్ధపడుతుంది. అరిమత్త యోసేపు అని ధనవంతుడే, సర్జనుడే, పదవిలో ఉన్న వ్యక్తి. ఆ పదవి, ఆ ధనము, ఆ యొక్క ఉన్నతమైన గౌరవ మర్యాదలు దేవుని యొక్క పని కొరకు ఆయన ఉపయోగించారు.
దేవుని బిడ్డలారా, ఆయన ధనాన్ని, ఆ నారబట్ట గురించి, దాని గురించి, ఆయన గౌరవ మర్యాదలు, ఆయన ప్రఖ్యాతిని పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేహాన్ని ఇవ్వడానికి అడుగు, ఆయనకున్న దాన్ని విడిచిపెట్టానంటే ఆయన సమాధిని, ఆయన తోటను యేసు ప్రభుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రతిదాన్ని ప్రిపరేషన్ గా, ఆయన పదవిని ఆయన మాట్లాడడానికి ఉపయోగిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నీకున్న వాటిని దేవుని కొరకు ఇవ్వగలుగుతావు, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టగలుగుతావు. దేవుని కొరింథీయులకు రాసిన పత్రిక 14:2 కాదు, ఒక్కొక్కరు కొన్ని కొన్ని పరిచర్యలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ పరిచర్య చొప్పున చేయగలుగుతాం. ఆ పరిచర్య ప్రకారము మనం నడవగలుగుతున్నామా అనే ఆలోచన 12 రాయబడి వివిధ వివిధ పరిచర్యలు మనకు నియమింపబడ్డాయి. ఆ పరిచర్యలో మనకు నియమింపబడిన పరిచర్యలు మనం చేయగలుగుతున్నాం. ఆలోచన ఎలాంటి జీవిత విధానంలో. కాబట్టి అరిమత్త యూసుఫ్ అనే ధైర్యంగా తెగించి తీసుకోవడం పరిశుద్ధాత్మ అందరికీ కలిగింది. ప్రార్థన చేసుకున్నాం. మృతులుగా ప్రేమించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అరిమత్త యోసేపు జీవితంలో ఆయన రహస్య యేసు శిష్యులుగా పిలువబడ్డారు. అలాంటి భాగ్యం మాకు ఈ శిష్యులుగా పిలువబడిన యోగ్యత అరిమత్త యోసేపు దేవాని గురించి ప్రయాసపడ్డాడు. ఈ యొక్క కృప సమాధి గురించి ఎంతగానో ఆరాటపడ్డాడు, తెగించాడు. అన్ని వదులుకున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మా జీవితంలో మాకెన్నో భయాలు ఉన్నాయి. యూదుల వల్ల భయం, రహస్య శక్తి మా జీవితంలో ఎన్నో భయాలు ఉన్నాయి. మేము నీ గురించి తెగించే బిడ్డలుగా, నీ గురించి అన్నిటిని పక్కన పెట్టి, అన్నిటిని వదులుకొని, అన్నిటిని నీ గురించి వెచ్చించే బిడ్డలుగా తయారు చేయాలి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ఫలము ప్రతిఫలము దయచేయాలి. యేసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థన చేస్తున్నా. మాట్లాడండి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం ఈ యొక్క లైవ్ ను వీక్షిస్తున్న వారికి సజీవాత్మ పరిచయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడండి. ఆమేన్.